మనం చూస్తూనే ఉన్నాం కదా, తీన్మార్ మల్లన్న ఒక ఆడపిల్లని నీచంగా మాట్లాడడం, మనతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, శ్రావణి గారు ఉన్నారు, తనతో మాట్లాడి అసలు ఆడపిల్లని ఈ విధంగా మాట్లాడడం కరెక్టా లేదో తెలుసుకుందాం. నమస్కారం శ్రావణి గారు. ఏనుగు చూసి కుక్కలు మొరగడం చాలా కామన్ కదా, ఇది అట్లానే అనుకుంటున్నా నేను. అంటే ఒక ఆడపిల్లని కాళ్ళు మెట్టెలు కానించి తల కొప్పు వరకు చూపించడం కరెక్టేనా అని చెప్పని అడిగాడు. చూపించడము అంటే అది తెలంగాణ ఆడపడిచి ఎలా ఉండాలో అలా తను రెడీ అవుతుంది. అది మనందరికీ మాలాంటి మహిళలందరికీ అది ఇన్స్పిరేషనే కదా. సరే, తెలంగాణ మహిళ ఇలా ఉంటుంది, ఇంత నిండుగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుంది అని మేమే అనుకుంటున్నాం. మా ఇంట్లో కానీ, మా చుట్టాలు కానీ, ఊర్లలో మేము వెళ్ళినప్పుడు కానీ అందరు అంటున్నారు ఎంత చక్కగా రెడీ అవుతుంది, మాకు ఆ దైవత్వం కనిపిస్తుంది. ఇవాళ కవితక్కలో మాకు ఆ దైవత్వం కనిపిస్తుంది. అది ఎవరో ఒక కుక్కకి ఓర్వజాలక మాట్లాడితే దాన్ని మేము పట్టించుకోము. అది డెఫినెట్గా ఖండిస్తాం కూడా. ఖండించుకుంటూ కూర్చుంటే పనులు చేయలేము. ఇప్పుడు వాళ్ళలాగా మేము అందరినీ మనుషుల్ని ఖండించుకుంటూ కూర్చుంటే పనులు చేయలేము. ఇవాళ తను పార్టీ స్థాపించక ముందే ఎన్నో పనులు చేసి ఎంతో మందికి సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగారు. ఎందుకు అంటే తనకున్న విజన్, ఆ విజన్ అక్కడ మనతో అంటే తనని విమర్శించే వాళ్ళు ఎవ్వరికీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు ఆమెని తరిమి కొట్టండి, ముందు పంపించండి అని చెప్పని కూడా అన్నారు. దీని పట్ల ఏమంటారు? ఎందుకు తరిమి కొట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నప్పుడు తనని ఎందుకు తరిమి కొట్టాలి? అంత తరిమి కొట్టే పని తను ఏం చేసింది? అసలు ఆయనను పంపించేయాలి. బ్లాక్ మెయిలర్ అని అందరూ అంటున్నారు. మరి దానికి మనం ఏమన్నా ఒప్పుకున్నామా? మనుషులకి ఏదో ఒక నింద ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు. దాన్ని బట్టి ఎవరు వెళ్ళాలి, ఎవరు ఉండాలి డిసైడ్ చేయడానికి అతను ఎవరు? అసలు ఆ మాట అనడం ఎందుకు? ఎన్ని రైట్స్ ఉంటే అలా మాట్లాడలేదు. అంటే అమ్మ ఎవరికి అమ్మ అవుతుంది? ఫస్ట్ వాళ్ళ పిల్లలకి అమ్మ అవ్వమనండి, తర్వాత రాష్ట్రం గురించి అమ్మ అవుతుందిలే అని చెప్పని అన్నారు. దీని పట్ల అందరికి అయిందండి, మాకందరికి అమ్మ అయింది. ఇంకా చాలా మంది రెడీగా కూడా ఉన్నారు. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటానే ఉంటారు. 3 ఏళ్ల టైంలో తను ఎవరికి అమ్మ, ఎవరు నిజంగా అమ్మ కాదు అన్నది డిసైడ్ చేసేస్తుంది ప్రజలు. ఓవరాల్ గా తీన్మార్ మల్లన్న మాటల గురించి ఏమంటారు మీరు? నో కమెంట్స్ అండి. టైం వేస్ట్. మేమెవ్వరం అలాంటి విషయాల్లో టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కానీ ఇవాళ ఎందుకు చెప్పగలిగామంటే మా అధినేత్రి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఒక మనిషిగా నైతిక విలువలున్న నువ్వు సంస్కారంగా ఉండాలనుకుంటే మాత్రం ఒక ఆడపడుచు గురించి కనీసం కమెంట్ చేసే నీచ స్థాయిలో నువ్వు ఉన్నావంటే నీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయాల్సిన పని నాకు లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.